నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు తాలూకా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామం పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ. ములగపూడి గ్రామం సర్వే నెంబర్ 1/P వద్ద మైనర్ శ్రీను కన్స్ట్రక్షన్స్ వారు సర్వే నెంబర్ 1/P వద్దనున్న 5.87 హెక్టార్ల ప్రతిపాదిత మెటల్ మైనింగ్ లీజు ప్రజా సేకరణ కొరకు డిప్యూటీ కలెక్టర్ వారి సమక్షంలో రసాబసగా సాగిన వైనం. ఈ ప్రాజెక్టుకు విలువ 85 లక్షలు కాగా ఉత్పత్తి సామర్థ్యం రోడ్డు మెటల్ ప్రతిపాదిత వ్యాపారం విలువ 3 లక్షల రూపాయలుగా దీనిపై ప్రజాసేకరణ జరగవలసిన వైనం. అయితే ప్రజాసేకరణ గ్రామంలో కాకుండా మెటల్ సేకరణ ప్రాంతంలో నిర్వహించడంపై స్థానికులు మండిపడ్డారు. అంతేకాకుండా సభకు గ్రామ ప్రజలు కాకుండా అక్కడున్నటువంటి లేబర్తో ప్రజాసేకరణ తొలిత ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మీడియాకు ఎటువంటి సమాచారం లేకుండా సభను ఏర్పాటు చేశారు. అయితే ఎట్టకేలకు ఈ సభ రసాబసగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు బహుజన కూటమి న్యాయవాది మాట్లాడుతూ ఈ ప్రజాసేకరణ కార్యక్రమం ఇటు ప్రజలకు గాని పరిసర రైతాంగం గాని మంచి జరిగేటట్టు లేదని, ఇటీవల కొన్ని మైనింగ్లు పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వడంతో వారిప్పటికే ములగపూడి పంచాయతీకి అలాగే గ్రామానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదని, అంతేకాకుండా ప్రజలతో మమేకం కాకుండా వారి ఇష్టానురాజ్యంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారని, ప్రజలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని కంపెనీలకు లీజులు అంటగట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. నా పేరు సురేష్ అండి. ములగపూడి గ్రామంలో నివసిస్తున్నాను సార్. ఇక్కడ కోరేడు అనేది ఎప్పటి నుంచో ఇలీగల్గా అనేవి జరుగుతున్నాయండి. అంటే వాళ్ళు లీజ్ అనేది తక్కువకి వేసుకొని ఎక్కువ మొత్తంలో అనేది గవర్నమెంట్ని మోసం చేసి ఇల్లీగల్గా అనేది మైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా మైనింగ్ చేయడం వల్ల కిందన వచ్చి ఒక నీటి జల అనేది ఆగిపోవడం వల్ల కింద ఉండే నూజులు కానీ బోర్స్ కానీ వాటర్ అనేది పారడం రావట్లేదు మేడం. దీనివల్ల 200 నుంచి 300 ఎకరాలు వ్యవసాయం అనేది దెబ్బతింది. ఆ దెబ్బతింది. దాని తోడు వీళ్ళ నష్టపరిహారం ఏమన్నా అడిగామా అంటే వాళ్ళు అటువంటి ఇవ్వటం లేదు మేడం. ఎంతైతే బఫర్ జోన్లో పెట్టారో 650 మీటర్లు ఉంటుంది, 500 మీటర్లు ఉంటుంది. ఆ బఫర్ జోన్లో ఉన్న భూములన్నింటికి నష్టపరిహారం గవర్నమెంట్ ఇప్పించాలి దగ్గరుండి మైనింగ్ ఇచ్చినప్పుడు. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు, కొంతమంది ఇస్తున్నారు మేడం, కొంతమంది అయితే ఇవ్వలేదు, మొత్తానికి ఇవ్వలేదు. అరవిందో కసరమేడు ఎగ్జాంపుల్, అది జిఎంఆర్ అనేది లీడ్ చేసింది మేడం 50 హెక్టార్లకి. అప్పుడు వాళ్ళు వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా ములగపూడి గ్రామంలో గ్రంథాలయాలు కట్టిస్తాం, రోడ్లు వేస్తాం, వాటర్ ట్యాంకులు నిర్మిస్తాం, అలాగే ప్రతి ఒక్క మహిళకు కుట్టు మిషన్ ఇస్తామని చెప్పి ఒక ఐఏఎస్ ఎదుర్కొంటా పబ్లిక్ మీటింగ్లో అడ్డగోలుగా చెప్పడం జరిగింది మేడం. కానీ అదొక్కటి కూడా ఇప్పుడు వచ్చి అది వేరొకరికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకొని చేశారు. కానీ అది ఇచ్చిన పేపర్స్ మాత్రం అక్కడ ఎలాగ ఉంటాయి, అవి తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది మేడం. కానీ వాళ్ళు తీర్చడం మానేసి వాళ్ళ పనులు వాళ్ళు కానిచ్చుకుంటున్నారు. అలాగే నష్టపరిహారం కూడా ఇటువంటిది రూపాయి ఇస్తలేదు మేడం ఇక్కడ ఉన్న భూములు గల వాళ్ళకి. ఆ విధంగా ఇక్కడ ఉన్న రైతులకి అదే ఆదాయం మేడం వ్యవసాయం. ఈ విధంగా పశువులు అటువంటి మొత్తం ముందు తరానికి ఇంకా లేకుండా చేస్తారు మేడం. ఎగ్జాంపుల్ మీరు చూస్తే కనపడుతుంది మేడం కసరు. నేను ఒకసారి మా చేలో నిద్రపోవడానికి వచ్చినప్పుడు కోరల నుంచి పెద్ద రాయి వచ్చి పడ్డది మేడం దగ్గరలో. ఏదైనా ప్రాణ నష్టం జరిగితే మేడం పక్కన పడ్డది, నా మీద పడితే అదిగో మేడం కొండ, ఇదిగో మేడం కొండ చూసారా మేడం, అది ఇక్కడ ఈ చింత చెట్టు దగ్గరకు వచ్చింది మేడం రాయి. అదే పెద్ద రాయి మేడం, అది ఎడ్ల బండి కూడా పోయింది మేడం దానివల్ల. కానీ ₹1 నష్టపరిహారం ఇవ్వలేదు మేడం. అలా జరుగుతుంది మేడం. ఏమన్నా అంటే బెదిరిస్తారు మేడం. ఒక పంచాయతీ సెక్రటరీకి కానీ వీఆర్ఓకి కానీ చెప్తే పట్టించుకోరు మేడం. మీ ఎవరో తెలియదు అంటే చూస్తారు రోడ్లో అని. మేము కాదు పంచాయతీ సెక్రటరీ అడిగితే పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓ అడిగితే వీఆర్ఓ కాదు. అలాగే అరవిందో కసరు కూడా మీ అందరూ పూర్వకంగా ఆపోజిట్గా కోరుతున్నాను మేడం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ప్రమాణం చేశారో ఆ పబ్లిక్ హీరింగ్లో ఏదైతే చెప్పారో అవన్నీ నెరవేర్చిన తర్వాతే కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. గత కొద్ది రోజుల క్రితం ఈ జిఎంఆర్ రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ములగపూడి గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. మా గ్రామానికి ప్రతి పని కూడా చేస్తామని చెప్పి మాట ఇచ్చి వ్యాపారం తీసుకుని రాసుకున్నారు. కనీసం ఈ రోజుకి ఒక రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఒక డ్రైనేజ్ కానీ వాళ్ళతో చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే వాళ్ళు పని వాళ్ళు ఖాయం చేసుకుని మమ్మల్ని మా గ్రామస్తులందరినీ మోసం చేసి వాళ్ళు వేరే ఒకరికి ఇచ్చడంలో మేము ఇవ్వలేదు మాటదే, వేరే అరవిందో కంపెనీ వాళ్ళు ఎవరో వచ్చారు, మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చేతులు ఇచ్చేసారు. ఇదే పరిస్థితి. ఈ రోజు ఎవరో వేరొకరు లీజు
అప్లై చేశారని చెప్పి మీటింగ్ పెట్టారు. కనీసం గ్రామస్తులు దండరేయించడం కానీ గ్రామస్తులు ఎవరికి తెలియడం కానీ ఎవరికి ఏం జరగలేదు. ఏ పార్టీ, జనసేన పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీ నాయకులు కానీ ఎవరికి తెలియపరచలేదు. కానీ ఇక్కడ రైతులు మా రైతాంగం మొత్తం అందరూ వచ్చి ఏంటి మీటింగ్ అని చెప్తుంటే వాళ్ళు మార్కెట్ చేస్తుంటే ఎటువంటి ఇంప్రెషన్ ఇవ్వకంటే వాళ్ళు మీటింగ్ జరుపుకొని వెళ్ళిపోయి తూతు మంత్రంగా జరిపారు. చెప్పారండి. ఇప్పుడు ఇలా జీరెడ్డి శ్రీను మణికంఠ అనే వాళ్ళ సంస్థ వాళ్ళు ఇక్కడ వివరణ ఏంటి? మా గ్రామంలో ఎవరికీ తెలియదు. మరి మీటింగ్ ఇక్కడ అడుగులో పెట్టినారు, మీ ఇష్టపడే పెట్టిందని మేమైతే గ్రామంలో ఈ మీటింగ్ పెట్టాలని ఆశిస్తున్నాం. కానీ ఆశించినంతగా వీళ్ళు ఏదో కొండల్లో అడవుల్లో పెట్టేసేసి వాళ్ళు ఏదో ఇక్కడ మాకు తెలిసిన తర్వాత మరి ఇంతకుముందు 153 సర్వే నెంబర్ మీద ఇంతకుముందు ఒక అర్జీదారుడు కోర్టు కేసులు ఉండగా మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క బృందము ఎలాగ సపోర్ట్ చేస్తున్నారు? మీ అందరూ సమక్షంలో సంతకాలు లేకుండా వాళ్ళు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు అన్నారు. 50 హెక్టార్లు అనేది లీజ్ చేయడం జరిగింది జిఎంఆర్. దాని మొత్తం ఇప్పుడు అరవింద దసరా లీజ్కి ఇచ్చారు. కానీ ఆ కాంట్రాక్ట్ ఉంటుంది కదండి, అది వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తున్నారనేది ఆ కాంట్రాక్ట్ అవ్వాలి కదా. ఎవరైతే లీజ్ తీసుకున్నారో కాంట్రాక్ట్ అని మొత్తం ఊళ్ళో అప్లై చేయాలి. అలాగే స్థానికంగా అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. గవర్నమెంట్ కూడా యాక్ట్ తెచ్చింది 2019లో స్థానికంగా ఉన్న వాళ్ళకి 70% ఉద్యోగాలు ఇవ్వాలని. కానీ ఇక్కడ ఈ దశలో చూస్తే ఒక్కళ్ళు కూడా లేవు. అలాగే అడ్డగోలుకు వచ్చి ఒక ఐఏఎస్ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది అప్పట్లో పబ్లిక్ మీటింగ్లో. కానీ ఒక ఐఏఎస్ అధికారి చెప్పిన మాటలకి విలువ లేకుండా పోయింది. అంటే ఐఏఎస్ విలువ లేదా ఇండియాలోనే? యాక్ట్ ప్రకారం ఐఏఎస్ విలువ లేదని చుట్టుపక్కల ఉన్న భూములకి ఎటువంటి నష్టపరిహారం ఒక రూపాయి ఇవ్వకుండా చేస్తున్నారండి. బఫర్ జోన్లో మొత్తం 650 మీటర్లు పెట్టారు. బఫర్ జోన్లో 650 మీటర్లు, 650 మీటర్లలో మాది 2.5 ఎకరం ఉంది. అలాగే చుట్టుపక్కల ఉంది. దీనివల్ల వాటర్ రిసోర్స్ ఎంత దెబ్బతింది అక్కడ ఉంటుంది చూడండి. ఆ గడ్డ ఉంటారు, ఆ గడ్డ ద్వారా వచ్చేది మొత్తం 150 ఎకరాలు పంట నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ గడ్డ అనేది ఎండిపోవడం జరిగింది. ఎందువల్ల? మొత్తం 150 ఎకరాలు, ఆ 150 ఎకరాలు పంట పండిన వీలు లేకుండా పోయింది. బోర్లు వేసుకుంటే బోర్లు రావట్లేదు.